హాయ్ ఫ్రెండ్స్, ఒక అమ్మాయి ఫేస్బుక్ స్నేహం ద్వారా తనకు ఎదురైన అనుభవాన్ని మనతో పంచుకోవడం కోసం వాట్సాప్ ద్వారా సెండ్ చేశారు. ఆ కథను తెలుసుకోబోయే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెరుగుతున్న సాంకేతికత ఎల్లలెరుగని స్నేహబంధానికి బాటలు వేస్తూ అభిరుచులతో పాటు బలహీనతల్ని పంచుకునేలా చేస్తుంది. అంతర్జాల మోజులో, సందేశాల జడిలో మెలకువగా ఉండకపోతే మనసుకు కష్టం కలుగుతుంది. రోజులానే ఆ రోజు కూడా ఉద్యోగం కోసం అంతర్జాలాన్ని శోధించడం మొదలుపెట్టా. ఈలోగా నా ఫేస్బుక్ ఖాతాలో హాయ్ అంటూ ఓ సందేశం, ఆ వెంటనే నాతో స్నేహం చేస్తారా అంటూ చిన్న అభ్యర్థన. యథాలాపంగా అంగీకారం తెలిపా. దాంతో అక్కడ నా స్నేహితుల జాబితాలో మరో కొత్త మిత్రుడు చేరిపోయాడు. తనది బెంగుళూరని, ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగినంటూ పరిచయం చేసుకున్నాడు. ప్రతిరోజు నా ఖాతాను అనుసరిస్తూ నా అభిప్రాయాలు, ఆలోచనలపై వ్యాఖ్యలు రాసేవాడు. నా అభిరుచులు నచ్చాయంటూ పొగడ్తలతో ముంచెత్తేవాడు. అంతా చక్కగా టపాలు ఉంచుతున్నప్పుడు ప్రతిస్పందించకుండా ఉండలేనుగా. నా చదువు, ఉద్యోగ ప్రయత్నాల వివరాలను తెలియజేసేదాన్ని. శభాష్ అంటూ ప్రోత్సహించాడు. ముఖాముఖి సమయంలో ఎలా మెలగాలో సూచనలిస్తూ శుభాకాంక్షలు తెలిపేవాడు. కెరియర్కు సంబంధించి ఎన్నో సలహాలు ఇచ్చేవాడు. ఇవన్నీ చాటింగ్లో భాగమే. రోజులు గడిచే కొద్దీ అతడి మాటల ప్రవాహంలో పడి గంటల తరబడి నేను చాటింగ్కు సిద్ధపడేదాన్ని. క్రమంగా నా వ్యక్తిగత విషయాలు కూడా పంచుకోవడం మొదలుపెట్టాను. నా ఫోటోలను కొన్ని పంపించాను. ఈలోగా నా ప్రయత్నాలు ఫలించి ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం లభించింది. ఆ ఆనంద క్షణాలను మిత్రులందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఓ సందేశాన్ని పోస్టు చేశాను. అందరూ అభినందనలు తెలిపారు. నాకే కాదు, తనకి కూడా. పైగా నేనస్సలు ఊహించని రీతిలో మా ఇద్దరి గురించి, ఒకరిద్దరు స్నేహితులు దగ్గర నుంచి ప్రశ్నల పరంపర, నేను వ్యక్తిగతంగా బెంగుళూరు స్నేహితుడితో పంచుకున్న విషయాల్ని ఇతడు ప్రస్తావించడంతో ఆశ్చర్యపోవడం నా వంతయింది. మా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్టు, నాకు ఉద్యోగం లభించడం ఇద్దరి సమిష్టి కృషి అని అతడు మాట్లాడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. అతనే కాదు, ఆన్లైన్ మిత్ర బృందం అంతా అలాగే ఆలోచిస్తున్నారని తెలుసుకొని బాధపడ్డాను. అందుకు కారణం నేను విలువనిచ్చిన స్నేహితుడు, నేను తనకు బాగా సన్నిహితురాలినని అందరికీ చెప్పడమే కారణమని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. అతన్ని నేనెప్పుడూ చూడలేదు, పూర్తి వివరాలు తెలియవు. కేవలం అతను పంపే స్ఫూర్తి సందేశాలు చూసి ప్రాధాన్యమిచ్చా. వ్యక్తిగత విషయాలను, ఇష్టాలను, బలహీనతల్ని పంచుకున్నాను. తను ఇచ్చిన సలహాల్ని నిజాయితీగా పాటించా. కానీ నేను నమ్మి చెప్పిన విషయాలను అతను నెట్లో స్నేహితులకు చెప్పడం, వక్రీకరించి వేరే భావంతో పంచుకోవడం నన్ను చాలా బాధించింది. అంతర్జాలంలో ఓ మంచి ఆత్మీయుడు లభించాడని అనుకున్న నాకు ఈ సంఘటన ఓ గుణపాఠాన్నే నేర్పింది. వెంటనే తేరుకొని వివాదానికి కారణమైన బెంగుళూరు బ్యాచిలర్ని ఆన్లైన్లో నిలదీశాను. తప్పైపోయిందంటూనే మాట మార్చడానికి ప్రయత్నించాడు. సున్నితమైన అంశాలను తేలికగా తీసుకుని వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని హితవు చెప్పా. ఇకపై సందేశాలు పంపవద్దంటూ హెచ్చరించా. స్నేహితుల జాబితాలోంచి తొలగించా. మాటల ప్రవాహంతో కొట్టుకుపోయి ఎదుటివారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోకుండా వ్యవహరించిన తప్పును అలా సరిదిద్దుకున్నా. అప్పటి నుంచి జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టా. అవసరమైనప్పుడే ఫేస్బుక్ ఖాతాలోకి వెళ్ళడం అలవాటుగా మార్చుకున్నా. హాయ్ అంటూ పలకరించే కొత్త పరిచయాలను సాధ్యమైనంత వరకు తిరస్కరిస్తున్నా. తన అనుభవం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ జీవితంలో కూడా ఎదురైన అనుభవాలను, ప్రేమ కథలను మాతో పంచుకోవాలనిపిస్తే మీ అనుభవాన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మీ పేరు, గుర్తింపుతో సంబంధం లేకుండా మీ కథను మేము వినిపిస్తాము. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.